ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యాంప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. సమాజంలో అనేక స్థాయిల్లో ప్రజలుంటారు. వారిలో సంఘటిత సంస్థల్లో పనిచేస్తున్నా కూడా ఎక్కువ మొత్తంలో జీతాలు పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది తక్కువ మొత్తంలోనే జీతాలు పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళుగా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకసారి వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళని ఆదుకోలేదు. దానికోసమే సాంఘిక భద్రత అనేది చాలా అవసరం. ఇందుకోసమే ప్రభుత్వం వాళ్ళు కార్మిక రాజ్య బీమా సంస్థని ఏర్పరిచి వాళ్ళకి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు మన కార్యక్రమంలో ఈఎస్ఐసి అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఇచ్చేటువంటి సౌకర్యాలని కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి అంశం సంబంధించి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సబ్ రీజనల్ ఆఫీస్ మనకి వైజాగ్లో ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ వి శ్యాంప్రసాద్ గారు ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. ఆయన అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. శ్యాంప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ప్రధానంగా ఈ ఈఎస్ఐ కార్పొరేషన్ అంటే కార్మిక రాజ్య బీమా సంస్థ అసలు ఎందుకు పెట్టారు? కార్మిక రాజ్య బీమా సంస్థ అనేది ఈఎస్ఐ చట్టము 1948 ద్వారా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 41, 42 మరియు 43లో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా కర్మాగారాలు మరియు సంస్థల్లో పనిచేసే సంఘటిత కార్మికుల సామాజిక మరియు ఆర్థిక భద్రత కొరకు స్థాపించబడింది. ఈ చట్టము ఫిబ్రవరి 24, 1952 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకము మొదట్లో 1,20,000 మంది కార్మికులతో ప్రారంభమై దశల వారీగా భారతదేశం మొత్తం విస్తరించి ఇప్పుడు ఈ పథకము కింద 22.24 లక్షల కర్మాగారాలు మరియు సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. వాటిలో పనిచేసే 3.72 కోట్ల కార్మికులు ఈఎస్ఐ పథకంలో నమోదు కాబడ్డారు. కార్మికులు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు 14.44 కోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకము అన్ని ప్రాంతాల్లో పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఈఎస్ఐ ముఖ్య కార్యాలయము ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో జిల్లాలు ఈఎస్ఐసి ఉప ప్రాంతీయ కార్యాలయము విశాఖపట్నం పరిధిలోకి వస్తాయి. ఈ కార్యాలయ పరిధిలో సుమారు 21,000 కర్మాగారాలు మరియు సంస్థలు, వీటిలో పనిచేసే 4.03 లక్షల బీమాదారులు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 15.66 లక్షల లబ్ధిదారులు ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ సంస్థ ప్రధానంగా ఏ ఉద్దేశంతో మొదలుపెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు? కార్మిక రాజ్య బీమా చట్టము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ చట్టం కింద నమోదు కాబడిన కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకి వైద్య సౌకర్యం కల్పించటము, కార్మికులు అనారోగ్యానికి గురైనప్పుడు, కార్మికురాలు ప్రసవించినప్పుడు, కార్మికులు ఉద్యోగ సంబంధిత ప్రమాదాలకు గురైనప్పుడు మరియు ఆ ప్రమాదాల వలన అంగవైకల్యం సంభవించినప్పుడు లేక కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో కార్మికులు చనిపోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓహో, నిజంగా అసలు ఎవరు దీనికి లబ్ధిదారులుగా ఉంటారు? ఎవరెవరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది? సార్, ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ 10 మంది కన్నా ఎక్కువ కార్మికులు కనుక పనిచేస్తుంటే తప్పకుండా విధిగా ఈ చట్టం కింద పరిధిలోకి రావాలి. సంస్థలు అనగా సినిమా హాలు కావచ్చు, రవాణా సంస్థలు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్సులు కావచ్చు, వార్తా సంస్థలు కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్లు, ల్యాబ్స్, పెట్రోల్ బంకులు, సెక్యూరిటీ సంస్థలు మరియు లేబర్ సప్లై కాంట్రాక్టర్లు మొదలైన వారందరూ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తారు. ఓహో, అంటే ఇక్కడ సంస్థలో పనిచేసే వాళ్ళు కొంతమంది కొన్ని రోజులు పనిచేస్తుంటారు, కొన్ని రోజులు మానేస్తుంటారు. మరి ఇలాంటప్పుడు ఎవరు దీనికి ఎలిజిబుల్? దీంట్లో ఎవరు చేరొచ్చు?
మనకి కర్మాగారాలకి సంస్థలకి ఎట్లయితే మనం 10 మంది కార్మికులు కావాలన్నామో అట్లానే ఆ కార్మికుల్లో కూడా ఎవరైతే నెలసరి ఈ గ్రాస్ శాలరీ 21,000 అంతకన్నా తక్కువ మంది ఉంటారో వాళ్ళకి విధిగా ఈఎస్ఐ అనేది వర్తింపచేయాలి. ఎవరికైనా సరే 21,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని ఈఎస్ఐలో మనము కవరేజ్ చేసుకోకూడదు. ఎవరైతే ఈ 21,000 నుండి బిలో డ్రా చేస్తారో వాళ్ళని మాత్రమే బీమాదారులుగా మనం గుర్తిస్తాము. అదే అటువంటి కార్మికులు ఏదన్నా వికలాంగులైతే కనుక వాళ్ళు 21,000 ప్లేస్లో 25,000 డ్రా చేస్తున్నా సరే వాళ్ళని కూడా మనం బీమాదారుల కింద కన్సిడర్ చేస్తాము. కానీ ఇట్లా బీమాదారులుగా కన్సిడర్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా ఓవర్ టైం ఎలవెన్స్, ఓటీ ఎలవెన్స్ ఏదైనా ఉంటే గనక దాన్ని మనం మినహాయించి చూడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక కార్మికుడు 25,000 సంపాదిస్తున్నాడు గ్రాసు, అతనికి ఓటీ 5,000 అయినప్పుడు అతని ఓటీ తీసేస్తే 20,000 వస్తుంది. అంటే 20,000 21,000 కన్నా తక్కువ కాబట్టి అతని బీమాదారుని కింద మనం కన్సిడర్ చేయాలి. కానీ కాంట్రిబ్యూషన్ కట్టేటప్పుడు మాత్రం ఈఎస్ఐ చందా కట్టేటప్పుడు మాత్రం అతనికి 25,000 మీద కట్టవలసి ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా 21,000 రూపాయలు నెలకి గ్రాస్ శాలరీ అంతకన్నా తక్కువ వచ్చేవాళ్ళు అందరికీ ఈ బీమా వర్తిస్తుందన్నారు కదా. ఈ బీమా వర్తించాలంటే ఆ సంస్థలో కానీ ఆ ఫ్యాక్టరీలో కానీ ఎంతకాలం పనిచేసి ఉండాలి వాళ్ళు? సార్ మంచి ప్రశ్న వేశారు. కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి ఈ బీమా అనేది కల్పించాలి. ఎందుకంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ సంస్థ కానీ ఏదైనా ఒకసారి ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయితే కనుక దానిలో మొదటి రోజు నుంచి ఈరోజు జాయిన్ అయ్యాను, కొంతకాలం నేను ఇతన్ని చూద్దాము, తర్వాత పర్మనెంట్ చేసిన తర్వాత ఈఎస్ఐ వర్తింపచేద్దాము, ఇటువంటి నియమం ఉండదు. మొదటి రోజు నుంచి అతని యొక్క నెలసరి జీతము 21,000 కన్నా తక్కువ ఉంటే విధిగా మొదటి రోజు నుంచి అతనికి ఈ బీమా అనేది వర్తింపచేయాలి. వీళ్ళని రిజిస్టర్ చేయడానికి చట్ట ప్రకారము మ్యాక్సిమం 10 days లోపల రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అదే కర్మాగారాలు అయితే కనుక ఎప్పుడైతే 10 మంది టచ్ అవుతారో వాళ్ళు మ్యాక్సిమం 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. అదే కార్మికుడిని రిజిస్టర్ చేయాలంటే కనుక మ్యాక్సిమం 10 days లోపల విధిగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. మీరు అన్నటువంటి ఈ సంస్థల్లో యజమానులు ఆ సంస్థల్ని మీ కార్మిక రాజ్య బీమా సంస్థ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలా, వాళ్ళ ఇష్టమా? సార్, ఇది కార్మిక రాజ్య బీమా సంస్థ లేకపోతే కార్మిక రాజ్య బీమా చట్టం అనేది మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పరిచిన అతిపెద్ద సామాజిక భద్రతా చట్టము. ఎందుకంటే ఈ చట్టం రాకముందు మనకి వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 అని ఉండేది. దానికి ఈఎస్ఐకి డిఫరెన్స్ ఏమిటంటే, మీకు వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్లో ఏదైనా కార్మికుడికి ఏదైనా గాయం తగిలితే ఇంత కాంపెన్సేషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే కొన్ని నగదు ప్రయోజనాలు ఉండవు. కానీ ఈఎస్ఐ 1948లో యాక్ట్ చేసిన తర్వాత 1952 నుంచి ఇది ప్రవేశము కల్పించిన తర్వాత ఒక యజమాని ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత అతను వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923ని కానీ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961ని కానీ ఫాలో కావాల్సిన అవసరం ఉండదు. ఈ రెండింటి నుంచి పూర్తి మినహాయింపు వర్తిస్తుంది. ఇప్పుడు యజమానులు ప్రత్యేకంగా మరి వాళ్ళ సంస్థని అలాగే వాళ్ళ కార్మికుల్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని ఈ బీమా కింద చేర్పించడం వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయా ప్రత్యేకంగా? సార్, యజమాని ఏదైతే తను ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కడుతున్నారో ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ఇన్కమ్ కింద నుంచి ఎక్స్క్లూడ్ చేయబడుతుంది. అలానే ఎప్పుడైతే ఒక కర్మాగారంలో కార్మికులు బీమాకృతులు అవుతారో, ఎప్పుడైతే ఇన్సూర్డ్ పర్సన్స్ అవుతారో వాళ్ళ యొక్క సంస్థకి మంచి ఉత్పాదక శక్తి పెరగడానికి కూడా దోహదపడుతుంది. ఈ విధంగా ఎంప్లాయర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ స్కీమ్. ఇప్పుడు కొంతమంది కార్మికులు కానీ ఉద్యోగులు కానీ చేరినప్పుడు మీరు అన్నట్టుగా 21,000 రూపాయల కన్నా తక్కువ శాలరీ ఉంటుంది, తర్వాత కొంతకాలానికి పెరిగిద్ది, అప్పుడు కూడా వీళ్ళు దీంట్లో మెంబర్స్గా కొనసాగుతారా? సార్, ఇది మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఈఎస్ఐ అనేది కాంట్రిబ్యూషను 2 అవధుల్లో జరుగుతుంది, 2 రిటర్న్స్లో జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, ఇంకొకటి అక్టోబర్ నుంచి మార్చి వరకు. ఈ అవధి స్టార్టింగ్లో అంటే ఏప్రిల్లో కనుక ఎవరైనా కనుక ఈఎస్ఐ కవరేజ్ లిమిట్లో ఉంటే అంటే 21,000 కన్నా తక్కువ డ్రా చేస్తూ వాళ్ళకి కనుక ఈఎస్ఐ డిడక్షన్ స్టార్ట్ చేస్తే ఈ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యలో ఒకవేళ ఏదైనా ఇంక్రిమెంట్స్ వల్ల కానీ ఏదైనా కనుక వాళ్ళ శాలరీ పెరిగినా సరే ఆ పెరిగిన శాలరీ మీద సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. తర్వాత అక్టోబర్ నుంచి వాళ్ళని ఎగ్జామ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకే మనం అనుకున్నాము 21,000 దాటిన వాళ్ళు ఈఎస్ఐ పరిధిలోకి రారు. ఇకపోతే యజమానులు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు, అలాగే మరి ఎంప్లాయీస్ కార్మికులు కూడా విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యజమానులు వాళ్ళ తరపున మీకు ఏదైనా కట్టాల్సి ఉంటుందా, లేకపోతే ఉద్యోగుల శాలరీలోంచే తీసి మీకు కడతారా? ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ అనేది కార్మికుల
జీతంలోంచి 0.75% అంటే 100కి 75 పైసలు చొప్పున చందాగా లెక్కించి కార్మికుడి జీతంలోంచి మినహాయించే విధానం ఉంటుంది. అలానే యజమాని తన చందా తరఫున 3.25% అంటే ఓవరాల్గా 4% చొప్పున ప్రతి నెల 15వ తారీఖు లోపల ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. అలానే 176 రూపాయల కన్నా ఎవరైనా కనుక తక్కువ దినసరి వేతనం ఉండే కార్మికులు వాళ్ళ యొక్క చందా నుంచి, అంటే ఒక కార్మికుడికి ఏదన్నా నెలసరి జీతము ఎంత అయితే వస్తుందో దాన్ని డివైడెడ్ బై తను చేసిన నెంబర్ ఆఫ్ డేస్ వేస్తే 176 రూపాయల కన్నా తక్కువ వస్తుందో వాళ్ళకి కార్మికుడికి సంబంధించిన 0.75% కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలము యాజమాన్యం తరఫున 3.25% కడితే కనుక మిగతా కార్మికులకి ఎట్లయితే వస్తున్నాయో అన్ని రకాల బెనిఫిట్స్ వీళ్ళకి వస్తాయి. వీళ్ళని మేము ఎగ్జామ్టెడ్ ఎంప్లాయీస్ అని అంటాము. అంటే రోజుకు 176 రూపాయల కన్నా తక్కువ వచ్చేటువంటి కార్మికులకి ప్రత్యేకంగా కార్మికులకు కట్టాల్సినటువంటి అవసరం లేదు, యజమానులు కట్టేదే సరిపోతుంది. ఇక ఈ యజమానులు కార్మికులు మరి రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఖచ్చితంగా ఆ సంస్థ మొదలైన తర్వాత ఇంతలోపు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఏదన్నా ఉంటుందా? సార్, ఇక్కడ ఏదైనా కర్మాగారము స్టార్టింగ్ టైం అనేది ఇంపార్టెంట్ కాదు. కర్మాగారము స్టార్ట్ అయిన తర్వాత లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ తేదీన ఏదో ఒక తేదీన 10 మంది కనుక కార్మికులు కనుక పనిచేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ డేట్ నుంచి మ్యాండేటరీగా ఈఎస్ఐ కింద రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చాలా మందిలో ఒక అపోహ ఉంది, సార్ నాకు ఈరోజు 10 మంది ఉన్నారు, నాకు నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి 5గురే ఉంటారు, మరి నేను ఈఎస్ఐ కట్టక్కర్లేదా? చట్ట ప్రకారము ఒకసారి ఈఎస్ఐ పరిధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్మికుల సంఖ్య 10 కన్నా తగ్గినా సరే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కంటిన్యూగా చేస్తూ కట్టాల్సిందే. ఏదైనా కర్మాగారం కంప్లీట్గా మూసివేత జరిగే వరకు కూడా కంప్లీట్గా కట్టాల్సిందే. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ సంస్థలకు ఏదైనా ఖర్చు అవుతుందా? సార్, ఇది ఏమీ ఖర్చు ఏమి లేదు సార్. ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. సో మొత్తము ఈ కర్మాగారాలు కానీ సంస్థలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 3 రకాల దారులు ఉన్నాయి. శ్రమ సువిధా పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటే ఎంసీఏ పోర్టల్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మూడోది, ఒకవేళ ఏదైనా లేబర్ కాంట్రాక్టర్స్, మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ వాళ్ళైతే ఈఎస్ఐసి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ 3 విండోస్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంప్లాయర్ ఎప్పుడైతే కనుక తను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో అతనికి 17 డిజిట్స్ల యూనిక్ యూజర్ ఐడి వస్తుంది, తన మెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా ఈఎస్ఐ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి తన ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక సబ్మిట్ చేస్తే ఇన్స్టంటేనియస్గా ఇమీడియట్గా ఆటోమేటిక్గా ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయిపోతుంది. తనకి సంబంధించిన గుర్తింపు కార్డు, ఈ ప్యాచాన్ కార్డు కూడా వెంటనే తను ప్రింట్ తీసి కార్మికుడికి ఇస్తే ఆ రోజు నుంచి 3 నెలల పాటు హ్యాపీగా ప్రాథమిక సెకండరీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇకపోతే యజమానులు ఈరోజు కొంతమందిని రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ ఎంప్లాయీస్ని, మళ్ళీ కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకొంతమంది వచ్చారు. ఈ ఎంప్లాయీస్ రిజిస్ట్రేషన్ని కొనసాగిస్తూ ఉండాలి, ఇంతకాలానికి ఒకసారి చేస్తూ ఉండాలని ఏదన్నా ఉంటుందా? సార్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఈ నెలలో పనిచేసిన కార్మికుడు వచ్చే నెల రావాలని లేదు. వాళ్ళు ఫైల్ చేసేటప్పుడే నెంబర్ ఆఫ్ డేస్ 0, వేజెస్ 0 పెట్టి మాకు డిఫరెంట్ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంటాయి. నో వర్క్, లెఫ్ట్, ఇట్లా ఉంటాయి, అవుట్ ఆఫ్ కవరేజ్. దానికి సంబంధించిన రిమార్క్స్ కనుక ఇస్తే నెక్స్ట్ మంత్ ఆ ఎంప్లాయీ వాళ్ళ డేటాబేస్లో కనిపించరు. అట్లా ప్రతి నెల కూడా ఎవరైతే తన దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తను ఈఎస్ఐ అనేది కట్టాలి. వాళ్ళకి నేను నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ వేజెస్ కనుక సిస్టమ్కి ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా చలాన్ 4% క్యాల్కులేట్ చేసుకొని చలాన్ జనరేట్ అవుతుంది. అది 15వ తారీఖు లోపల కట్టేసేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఈఎస్ఐ నెంబరు అనేది యూనిక్ నెంబరు. చాలామందికి తెలియదు ఏంటంటే ఈఎస్ఐ నెంబరు 10 డిజిట్స్ ఎంప్లాయీకి ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్. ఈరోజు నాకు ఇక్కడ ఒక ఈఎస్ఐ నెంబర్ అలాట్ అయితే కనుక నేను ఇక్కడ ఉద్యోగం అనేసి వేరే చోటుకి వెళ్ళినా, లేకపోతే నేను ఒక పార్ట్ టైం ఎంప్లాయీ అయ్యండి వేరే సంస్థలో నేను పనిచేసినా సరే ఇదే ఈఎస్ఐ మీద ఫైల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని వివిధ రకాలైన నగదు ప్రయోజనాలు ఉంటాయి. అట్లానే సూపర్ స్పెషాలిటీ కూడా, ఎంటైటిల్మెంట్ కూడా మీ నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈఎస్ఐ
ఈఎస్ఐ నెంబరు రిజిస్టర్ అయినది అది పర్మనెంట్ నెంబరు. ఎంప్లాయర్ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి తన హోమ్ పేజ్లో చూసినప్పుడు సెర్చ్ ది ఇన్సూర్డ్ పర్సన్ బై మొబైల్ నెంబర్, యూఏఎన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు వెళ్ళి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, యూఏఎన్ నెంబర్ కానీ వీటిలో ఏదో ఒకటి కనుక వాళ్ళు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈఎస్ఐ సర్వర్ నుంచి అతను ఆల్రెడీ ఏ నెంబర్ మీద అయితే ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఆ నెంబర్ తెలుస్తుంది. ఆ నెంబర్ని వీళ్ళు ఉపయోగించి ఆ ఎంప్లాయీకి సంబంధించిన మంత్లీ చందా కట్టచ్చు. బాగుందండి. ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ విధానంలో చందాలు కట్టడం కానీ, ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవటం కానీ కొంతమంది మరి యజమానులు చేయకపో ఉండొచ్చు, రకరకాల కారణాలుగా ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళు మరి మధ్యలో చాలా కాలం అయింది మొదలుపెట్టి మరి చేయలేదు, ఇప్పుడు చేసుకొని ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ని మీరు బీమాలోకి మార్చుకోవచ్చు. గౌరవనీయులైన సెంట్రల్ లేబర్ మినిస్టర్ గారు, ఆయన కార్పొరేషన్కి చైర్మన్ గారు కూడా ఒక స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. స్ప్రీ, SPREE. స్ప్రీ మీన్స్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. మీరు అన్న ఈ సమస్య ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సంస్థ నడుపుతున్నాను, నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు, నాకు 10 మందికి మాత్రమే నేను రిజిస్టర్ చేశాను. ఇప్పుడు నేను ఆ మిగతా 10 మంది ఒక 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు. నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే కనుక వాళ్ళకి మళ్ళీ పాత లైబిలిటీ వస్తుందేమో, పాత ఇన్స్పెక్షన్స్ ఎవరన్నా వస్తే కనుక దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారనే ఉద్దేశంతో కొంతమంది భయంతో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. కానీ ఈ స్ప్రీ పీరియడ్ ఏదైతే నేను చెప్పడం జరిగిందో, స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్, ఇది విండో పీరియడ్ 1 జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు. ఈ పీరియడ్లో ఆల్రెడీ ఈఎస్ఐ కింద రిజిస్టర్ అయిన కర్మాగారాలు కానీ, సంస్థలు కానీ ఇలా లెఫ్ట్ అవుట్ అయిన ఎంప్లాయీస్ని ఎవరినైతే వివిధ కారణాల వల్ల రిజిస్టర్ చేయలేకపోయారో వాళ్ళని ఈ పీరియడ్లో కనుక రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక ఇప్పటి నుంచి ఇవ్వగలిగితే కనుక కార్పొరేషను ప్రీవియస్ లైబిలిటీస్ కానీ ఏమి క్వశ్చన్ చేయకుండా, ఎందుకంటే మేము ప్రీవియస్ కాంట్రిబ్యూషన్ క్లెయిమ్ చేయము, ప్రీవియస్ బెనిఫిట్ ఇవ్వము, దీని ద్వారా ఎక్కువ కార్మికులకి ఈ యొక్క స్కీమ్ని ఎక్స్టెండ్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇప్పుడు కొత్తగా కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ ఇంకా ఏదైనా చేర్చకపోతే ఇప్పుడైనా చేర్చవచ్చు, అది కూడా ప్రత్యేకంగా ఈ పథకం కింద. కానీ దీంట్లో ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది సార్. అంటే ఈ మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా సంస్థ కానీ కర్మాగారం కానీ 10 మంది ఉంటే మ్యాండేటరీగా 15 రోజుల లోపల రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొంతమందికి ఆ అవగాహన ఉండదు. ఎందుకంటే మేము ఇప్పుడు యాక్చువల్గా మా స్టాఫ్ కూడా ఫీల్డ్లో కూడా ఈ స్కీమ్ గురించి వెళ్తున్నారు. మా దగ్గర డేటా అంతా ఉంటుంది, పిఎఫ్లో రిజిస్టర్ అయిన వాళ్ళది కానీ, లేబర్ డేటా కానీ, ఎంఎస్ఎంఈ డేటా కానీ, స్కూల్స్ డేటా కానీ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది 10 మంది ఉన్నారు. కానీ ఈ వాళ్ళు కనుక ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే ఏదైనా ఒక స్కూల్ ఉదాహరణకి ఒక 4-5 ఏళ్ళ నుంచి ఉంది, వాళ్ళు ఆల్రెడీ స్కూల్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తారు మాకు 10 మంది టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు అని చెప్పి. పిఎఫ్ రిజిస్టర్ అవుతారు 20 మందితో. 3-4 ఏళ్ల క్రితం వాళ్ళ డేటాబేస్ ప్రకారం ఉంటుంది. అంటే వీళ్ళందరూ 4-5 ఏళ్ల క్రితమే రిజిస్టర్ అయి ఉండాలి, కానీ రిజిస్టర్ కాలేదు. ఇప్పుడు ఈరోజు ఈ స్ప్రీని కనుక ఉపయోగించుకోకుండా కనుక వాళ్ళు అట్లా నిర్లిప్తత వహిస్తే 1 జనవరి నుంచి మా ఇన్స్పెక్టర్లు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వాళ్ళకి చట్టపరంగా 5 ఏళ్ల రికార్డ్స్ వెరిఫై చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ కవరేజ్ 5 ఇయర్స్ బ్యాక్ కానీ లేకపోతే ఈ మధ్యలో ఎప్పుడైతే మీరు 10 మంది టచ్ అవుతారో అక్కడి నుంచి రిజిస్టర్ చేస్తే అక్కడి నుంచి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, డ్యామేజెస్, చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని నా యొక్క విన్నపం ఏంటంటే ఈ స్ప్రీ టైంలో ఇట్లా రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని వెంటనే ఈఎస్ఐ పరిధిలోకి రావటం అనేది మంచిది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఫ్యూచర్లో మీకు పాత లైబిలిటీ ఉండదు, ఏ విధమైన పెనాల్టీ కానీ ప్రాసిక్యూషన్ యాక్షన్స్ కానీ ఉండవు. ఇకపోతే ప్రధానంగా ఈఎస్ఐసి కింద బీమా తీసుకున్న తర్వాత ఏ వసతులు, ఏ సౌకర్యాలు ఉంటాయి సార్? ఈ ఈఎస్ఐ చట్ట పరిధిలోకి వచ్చి బీమాదారుడైన కార్మికుడికి 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక సైడు వైద్య ప్రయోజనం అనేది ఉంటుంది, రెండో సైడ్ వచ్చేటప్పటికి క్యాష్ బెనిఫిట్స్ అంటే నగదు ప్రయోజనాలు అనేది ఉంటాయి. మొదట మీకు మెడికల్ బెనిఫిట్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. భారత రాజ్యాంగం ప్రకారము ఈ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిఎంఎస్ డిపార్ట్మెంట్ అనేది ఈ మెడికల్ సర్వీసెస్ చూస్తుంది. ఈ కార్మికులకు సంబంధించిన వైద్య సదుపాయాలని ఇదే చూస్తుంది. ఈ వైద్య సదుపాయాలని మనం 3 భాగాలుగా చూడాలి. ఒకటి ప్రైమరీ మెడికల్ కేరు, సెకండరీ మెడికల్ కేరు, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కేర్.
ఈ డిఎంఎస్ డిపార్ట్మెంటు రకరకాల డిస్పెన్సరీల ద్వారా ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా ఈ ప్రాథమిక మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి కార్మికుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారు. సూపర్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి ఈఎస్ఐసి కార్పొరేషన్ మాది రీజనల్ ఆఫీసులో విజయవాడలో ఉంది. అక్కడ రీజనల్ డైరెక్టర్ గారు సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన టైప్ హాస్పిటల్స్తో అగ్రిమెంట్ చేసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ అంతా కూడా ఈఎస్ఐసి కార్పొరేషన్ అనేది చూడటం అనేది జరుగుతుంది. అంటే ప్రధానంగా వీళ్ళకి వచ్చేటువంటి ఈ వైద్య సౌకర్యాల్లో ఎలాంటి స్థితిలో ఈ వైద్య సౌకర్యం పొందాలి అనేటువంటి విషయం కార్మికులకి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యం పొందాలో కొద్ది వివరంగా తెలియజేయండి. ఈ మెడికల్ బెనిఫిట్ అనేది ఒక కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి కూడా ఇది లభిస్తుంది. ఈఎస్ఐ స్కీమ్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే మెడికల్ స్కీమ్ ఒక్కరోజు పనిచేసినా సరే ఈఎస్ఐ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈరోజు నేను పనిచేశాను మీ కర్మాగారంలో, రేపటి నుంచి రాలేదు, కానీ ఆ ఒక్కరోజుకి కనుక నాకు ఇన్స్టంటేనియస్గా మీరు సిస్టంలో నాకు ఇచ్చిన వేజెస్, నాకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ఫైలింగ్ ఒక నెల తర్వాత చేస్తారు, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఇమీడియట్గా చేయగలి ఈఎస్ఐ కార్డు కనుక నాకు ఇవ్వగలిగితే నేను నా ఫ్యామిలీ మెంబర్సు ప్రైమరీ మెడికల్ సర్వీసు, సెకండరీ మెడికల్ సర్వీసు 3 months పాటు కంటిన్యూస్గా మేము ఉపయోగించుకోవచ్చు. అందుకనే ఈఎస్ఐ మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కర్మాగారాలు కానీ సంస్థలు కానీ మీరు ఎంప్లాయీ ఎన్నాళ్ళు పనిచేస్తున్నాడు అనేది చూడొద్దు. అతను ఒకరోజు పనిచేస్తాడా, టెంపరీనా, కాంట్రాక్టా, ఇదంతా ఏమీ సంబంధం లేదు. మీరు వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారు, మీరు అంతో ఇంతో నగదు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఎలా అయినా చేయనివ్వండి. మీకు ఎంప్లాయర్ మాస్టర్ సర్వెంట్ రిలేషన్ కనుక ఆటోమేటిక్గా ఏర్పడితే అటువంటి వాళ్ళందరికీ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ఈఎస్ఐ కార్డు, ఈ పెన్షన్ కార్డు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాథమికంగా మరియు ద్వితీయ శ్రేణి మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈరోజు నేను వర్కర్ని ఇక్కడ నేను చేసి ఉండొచ్చు, తర్వాత నేను పని చేయండి నాకు గడవదు కాబట్టి ఇంకో కంపెనీకి వెళ్ళి నేను ఇంకో చోట పని చేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు నా ఈఎస్ఐ కార్డ్ నెంబర్ చెప్తాను. అక్కడ వాళ్ళు నేను ఎక్కడ ఎన్ని రోజులైతే పని చేస్తారో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ వేజెస్ వేస్తారు. ఇవన్నీ తెలియకుండా బ్యాక్ ఎండ్లో సర్వర్లో స్టోర్ అయ్యి వాళ్ళకి నగదు ప్రయోజనాలకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు. అట్లానే సూపర్ స్పెషాలిటీ ఉంది. సూపర్ స్పెషాలిటీకి కూడా కార్మికుడు తను చేరిన 6 months అయితే కానీ సూపర్ స్పెషాలిటీకి ఎంటైటిల్మెంట్ ఉండదు. తన రిలవెంట్ కాంట్రిబ్యూషన్ పీరియడ్లో 78 days చేయాల్సి వస్తుంది. అట్లానే కార్మికుడు యొక్క ఫ్యామిలీ మెంబర్కి సూపర్ స్పెషాలిటీ అంటే సూపర్ స్పెషాలిటీ అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇట్లా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం కాబట్టి వాళ్ళు గనక ఈ నెంబర్ ఆఫ్ డేస్ ఈ వేజెస్ కనుక ప్రాపర్గా ఇవ్వగలిగితే ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటప్పటికి 1 year సర్వీస్ ఉండాలి. రిలవెంట్ కాంట్రిబ్యూషన్లో 75 రోజులు, అంతకుముందు కాంట్రిబ్యూషన్లో 75 రోజులు ఉంటే కానీ వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ ఉండదు. అందుకని నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే కార్మికులు ఎన్ని రోజులు పనిచేస్తున్నారు అనేది సంబంధం లేకుండా వాళ్ళకి ఈఎస్ఐ కనుక వర్తింప చేయగలిగితే వాళ్ళకి అవసరమైనప్పుడు తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కార్మికులు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య, మీరు ఇచ్చినటువంటి కార్డు ఉంది, సద్వినియోగపరచుకోవడానికి ఏ ఆసుపత్రికి పోవాలి, ఎక్కడికి పోవాలి అనే దానికి సంబంధించి సమాచారం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? సార్, ఎంప్లాయరు కార్మికుల్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే డిస్పెన్సరీ అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. మన ఉత్తరాంధ్రలో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి దాదాపుగా ఒక 14 డిస్పెన్సరీస్ వరకు ఉండటం అనేది జరిగింది. అట్లానే ఎక్కడెక్కడ ఉన్నాయండి ఉత్తరాంధ్రలో 14 డిస్పెన్సరీస్ ఉన్నాయి. మెడికల్ సర్వీసెస్ అనేది డిస్పెన్సరీల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మీకు క్యాష్ బెనిఫిట్స్, నగదు ప్రయోజనం అనేది వచ్చేటప్పటికి మా బ్రాంచ్ ఆఫీసుల ద్వారా జరుగుతుంది. చాలామంది కార్మికుల్లో ఒక అపోహ ఉంది. ఇప్పుడు ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఏదో హోటల్లో పనిచేస్తున్నాడు, కానీ అతని ఫ్యామిలీ వచ్చేటప్పటికి ఒరిస్సాలోనో లేకపోతే కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి ఈఎస్ఐ 2 డిస్పెన్సరీల ఆప్షన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అంటే తనకి సంబంధించిన డిస్పెన్సరీ ఒకటి ఆప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ కనుక దూరంగా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన డిస్పెన్సరీ కూడా వాళ్ళు ఆప్ చేసుకో. ఇవన్నీ కూడా ఆన్లైన్లో డ్రాప్ డౌన్ బాక్స్లో ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ ఈ కార్డు మీద ఇతను లబ్ధి పొందొచ్చు, అక్కడ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు మెడికల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఈ మెడికల్ సర్వీసెస్ వాళ్ళు వేరే స్టేట్లో ఉన్నా కూడా అక్కడ ప్రాథమికమైన సంబంధించిన మెడికల్ సర్వీసెస్ కానీ, సెకండరీ కానీ, సూపర్ స్పెషాలిటీ కానీ అన్నీ కూడా వాళ్ళు సౌలభ్యంగా తీసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు డిస్పెన్సరీస్ని, ఆసుపత్రుల్ని వాళ్ళు మార్చుకోవచ్చా?
డిస్పెన్సరీస్ వచ్చేటప్పటికి మార్చుకోవచ్చు సార్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా రెంటెడ్ బిల్డింగ్ మారుతుంది, వేరే ప్లేస్కి వెళ్తారు, అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆన్లైన్లో మార్చుకోవచ్చు. కార్మికుడు కనుక మార్చుకుంటే అది ఎంప్లాయర్ పోర్టల్లోకి వెళ్తుంది. వాళ్ళు ఓకే చేస్తే మా బ్రాంచ్ మేనేజర్ యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్పెన్సరీ అనేది మారుతుంది. డిస్పెన్సరీ ఈజ్ ది అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎంప్లాయీ వర్కర్. అదే బ్రాంచ్ ఆఫీస్ వచ్చేటప్పటికి నగదు ప్రయోజనాలు ఇచ్చేది కాబట్టి అది సంస్థ ఎక్కడైతే ఉంటుందో ఆ జ్యూరిస్డిక్షన్లో బ్రాంచ్ ఆఫీస్ అనేది ఉంటుంది. శ్యాంప్రసాద్ గారు, నగదు ప్రయోజనాలు కొన్ని ఉంటాయి అని చెప్పారు కదా, నగదు ప్రయోజనాల్లో ప్రధానంగా కార్మికులకు వచ్చేటువంటి నగదు ప్రయోజనాలు ఏంటి ఈ బీమా కింద? అవి ముఖ్యంగా అనారోగ్య ప్రయోజనం అంటే సిక్నెస్ బెనిఫిట్, మాతృత్వ ప్రయోజనం అంటే మెటర్నిటీ బెనిఫిట్, ఉద్యోగ సంబంధిత ప్రయోజనం అంటే యాక్సిడెంట్ బెనిఫిట్, ఆశ్రిత ప్రయోజనం డిపెండెంట్ బెనిఫిట్, అంత్యక్రియలు ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్. ఇవే కాకుండా ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల అంగవైకల్యం సంభవిస్తే జీవితకాలం వాళ్ళకి నెలవారీ పెన్షన్ బెనిఫిట్ కూడా ఇస్తాము. అట్లానే ప్రసవ ఖర్చులు కన్ఫైన్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ, కుటుంబ నియంత్రణ ఖర్చులు కానీ, నిరుద్యోగ భృతి కానీ మొదలైనవన్నీ కూడా ఉంటాయి. ఈ ఈఎస్ఐ ద్వారా చెల్లించి అన్ని నగదు ప్రయోజనాలు బీమాదారునికి సంబంధిత బ్రాంచ్ ఆఫీస్ ద్వారా అందించబడుతుంది. ఈ బ్రాంచ్ ఆఫీస్ డీటెయిల్స్ కార్మికుడి యొక్క ఈ పహచాన్ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది. డిస్పెన్సరీ డీటెయిల్స్ రెండు కూడా ఆ కార్డు మీద ముద్రించబడి ఉంటుంది, అడ్రస్తో సహా ముద్రించబడి ఉంటుంది. ఈఎస్ఐ ఉప ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం పరిధిలో మనకి 7 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. అవి అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం, చిట్టివలస, విజయనగరము మరియు శ్రీరామ్ నగరు, శ్రీకాకుళంలో కూడా ఉండటం జరిగింది. కానీ అనకాపల్లి అండ్ శ్రీకాకుళంలో ఈఎస్ఐసి బ్రాంచ్ ఆఫీసులతో పాటు అక్కడ డిస్పెన్సరీ కూడా ఉండటం జరిగింది. అంటే అక్కడ నగదు ప్రయోజనాలతో పాటు మెడికల్ ప్రయోజనాలు కూడా లబ్ధి చేకూరుతాయి. ఇట్లా బీమా, అలాగే నగదు సౌకర్యము, వైద్య సౌకర్యాలు ఇవి కాకుండా ఇంకా ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు ఏదన్నా ఇక్కడ బీమా చేయించుకున్నటువంటి ఎంప్లాయీస్కి ఉన్నాయా? ఈఎస్ఐ కార్పొరేషను ఆల్ ఇండియాలో దరిదాపుగా 11 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు మరియు 1 డెంటల్ కాలేజీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటిలో ఎక్స్క్లూజివ్గా బీమాదారు యొక్క పిల్లలకి స్పెసిఫిక్గా కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. వాటిలో 446 ఎంబీబీఎస్ సీట్స్, 60 నర్సింగ్ సీట్స్ మరియు 28 డెంటల్ సీట్స్ కూడా స్పెషల్గా రిజర్వ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిన ముందు ఈఎస్ఐ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. మాది ESIC.gov.in అనే దాంట్లో అడ్మిషన్స్లో వాళ్ళు చూస్తూ ఉంటే కనుక దీనికి కేవలము బీమాదారుడైతే చాలు. శ్యాంప్రసాద్ గారు చాలా మంచి వివరాలు తెలియజేశారు. మరి శ్రోతలు మరి ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే ఇప్పుడు చందా కట్టాలి, ఇంకా వివరాలు కావాలి అని అనుకునే వాళ్ళకి సమాచారం ఎక్కడ దొరుకుతుంది? సార్, మా యొక్క బ్రాంచ్ ఆఫీసులని వాళ్ళని అప్రోచ్ కావచ్చు. లేని పక్షంలో మాది హెడ్ క్వార్టర్స్ వెబ్సైట్ www.esic.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. లేని పక్షంలో ఈఎస్ఐసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800-11-2526. లేని పక్షంలో మా యొక్క ఉప ప్రాంతీయ కార్యాలయము ల్యాండ్లైన్ నెంబర్ ఉంది 0891-2733-219. శ్యాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఈఎస్ఐసి అంటే ఏంటి, అది ఎందుకు పెట్టారు, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అది ఎవరెవరు దీని ద్వారా లబ్ధి పొందొచ్చు, ముఖ్యంగా వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి, అలాగే నగదు సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటే మరి ఎంప్లాయీస్కి, కార్మికులకి చక్కగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా చాలా వివరంగా శ్రోతలకు తెలియజేశారు. మరి వాళ్ళు వీటిని సద్వినియోగపరుచుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. మీరింతవరకు ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకునే ఈఎస్ఐసి ఈ అంశంపై విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న శ్రీ వి శ్యాంప్రసాద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.